ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ప్రార్థించుకుందామండి. స్థుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకున్నాము. నాయన ప్రభా, వాక్యం వినిచుండగా వాక్యం విని మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రభా, నీకు లోబడి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో అందరికీ కూడా తల్లిదండ్రుల మాట వినట్లేదనే చాలామంది బాధపడుతూ ఉంటారు. మన తల్లిదండ్రుల మాట వినట్లేదు అని అనుకుంటున్నాం, కానీ వారికి చెప్పే పద్ధతిలో మనం చెప్పుచున్నామంటారా? ఎప్పుడైనా మనం గ్రహించుచున్నామా? ఎప్పుడూ కూడా వారికి చెప్పే విధముగా చెప్పాలి. అది మానేసి మన పిల్లలు నా మాట వినట్లేదు అని అనేకంటే మనం చెప్పే రీతిగా ఉండాలి. వారి వాక్యం రూపంగా కానీ ఎకలకు సంబంధమైన వాటి కొరకు కానీ వేటి కోసమైనా సరే మనం చెప్పే విధానం బట్టి ఈ చిన్నప్పుడు వింటారు, కానీ పెద్ద అయిన తర్వాత భార్య పిల్లలు వచ్చిన తర్వాత వినటం అనేది అది సాధ్యం కాదు. వినరు కూడా. ఎందుకంటే ముందు మనం ఏ కొలత కొలుస్తామో తర్వాత అదే కొలత కొలుస్తాడు దేవుడు అని చెప్పలేదు. బైబిల్ వాక్యంలో అన్నది కదండి, ముందు ఏ కొలత అయితే కొలవబడునో తర్వాత కూడా అదే కొలత కొలవబడునని. అలాగే ప్రతి ఒక్కరు ముందు మనము మన బిడ్డల మాట మన తల్లిదండ్రుల మాట వింటే తర్వాత మన బిడ్డలు మన మాట వింటారు. మనము మానేసి మనము ఎదుటివారి బిడ్డలు మన మాట వినాలి అని అనుకుంటుంటే ఎలాగ కుదురుతుంది? అది ఎంత మాత్రమును కూడా మన పిల్లలు మన మాట వింటారు, మనమేమో మన తల్లిదండ్రుల మాట వినాలి. ఒకవేళ మన తల్లిదండ్రుల మాట మనం వినుంటే వారికి మనం చెప్పకపోయినా వారి త్రోవలో వారు నడుస్తారు. వారు మంచి మార్గం, మనం మంచి మార్గం చేస్తే మంచి మార్గంనే ఎంచుకుంటారు. సామెతలు 13:1 చూద్దామండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఏంటండి? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. తండ్రి శిక్షించిన కుమారుడు ఈ రోజులు ఏం చేస్తున్నారు? యవనస్తులు తండ్రి తిట్టాడు అనుకో, ఏదోటి తాగేయడమో లేకపోతే ఎక్కడో దిక్కున చనిపోతున్నారని మొత్తానికి పిల్లలకి భయం చెప్పడం మానేశారండి. వారు చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది కదా, మనం చక్కగా లాలించి బుజ్జిగించి చెప్పుకోవాలి. అది చెప్తే అలా చెప్పుకుంటే వారు కూడా వింటారు. అలా కాకుండా కసిరేట్లు వేసేసి తిట్టేసి మనం చెప్పుకుంటే మనం అలా చెప్పినా కూడా ఇన్ని పిల్లలు కూడా లేరండి ఈ రోజుల్లోని. ఎవరు కూడా తల్లిదండ్రుల మాటలకు లోబడేవారు ఎవరును కూడా లేరు. అరే, అలాంటి వారు ఏం చేస్తారు? ఆపద నుంచి రక్షింపబడతారు. తల్లిదండ్రుల మాటలకు ఎప్పుడైతే లోబడి ఉంటారో అప్పుడు ఆపద నుండి కూడా వారు తప్పించుకుంటారు. అపవాది గద్దింపునకు లోబడరని చెప్పి ఉన్నది. ఎప్పుడు? తల్లిదండ్రుల మాటలకు లోబడి ఉన్నప్పుడు. అప్పుడు అలాంటి బిడ్డలు ఏం చేస్తారు? అపవాది నుండి కూడా తప్పించుకుంటారు, అపవాది నుంచి కూడా విడిపింపబడతారు. అపవాదికి లోబడకుండా. ఎందువలన? ఇది మొదటి నుంచి తల్లిదండ్రుల మాట వినటము వారికి అలవాటు కాబట్టి అలాంటినప్పుడు అపవాది చెప్పినాను కూడా బయట వారు చెప్పినాను కూడా ఎవరు చెప్పినా కూడా వినరు. అలాంటినప్పుడు మనం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపవాది గద్దింపునకు లోబడని చెప్పి ఉన్నది వాక్యం. ఈ వాక్యము మన పిల్లలకి చెప్పి మనము వివరించడంలో కూడా కొంచెము వాళ్ళకి లోబడతారు. మాటకి వారు లోబడే దానిని బట్టి వారు నడుచుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో పిల్లలు తిడతంతో నాకు బండి కావాలి, కారు కావాలి ఇవన్నీ అడుగుతారు. నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు. కానీ మనం ఏం చేయాలి? అరే, నువ్వు మాట వింటేనే నేను కొంటాను, నేను మాట వినకపోతే నేను కొనను అని మనం చెప్తూ ఉంటాం. వాళ్ళు మారం చేస్తూ ఉంటారు. దానిని బుజ్జగించి అలా చెప్పుకుంటూ వస్తాం. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారని భయం లేదు, భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే ఒక వినయం లేదు, గురువు అంటే ఒక దైవం లేదు, గురువు అంటే ఒక భయం లేదు, దైవం అంటే ఒక భయం లేదు. ఎవరిని కూడా ఈ రోజులో భయం అంటే ఏంటో తెలియదు. వాళ్ళే మనలను భయపెడుతూ ఉంటున్నారు, వాళ్ళే మనలను ఎదురు మాటలు అంటూ ఉంటున్నారు. అలాంటిది అపవాదికి లోబడిన బిడ్డలు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడతారు. తల్లిదండ్రులకు లోబడిన వారు ఎప్పుడూ కూడా అపవాదికి లోబడరు. అపవాదికి కూడా వాళ్ళను కూడా ఏమీ చేయలేదు. వీడు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి ఒక మాట అన్నప్పుడు మనం పడితే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పిన మాటలకు మనం లోబడి ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనకి మంచి మన నడవడిక మంచి ప్రవర్తన కూడా వస్తుంది. వాళ్ళు చెప్తుంది నేనంటమేంటి అనేసి ఎప్పుడైతే తిరస్కరిస్తామో వారు అపవాదికి లోనైపోతారు. అలాగా కాకుండా మనం ఎప్పుడూ కూడా మన బిడ్డలకి చెప్పే విధముగా చెప్పి వారిని చక్కగా వినయంగా, నా పిల్లలు మాట వింటారు, ఎందుకని వినరని వింటారు కాదంటే వారు వారు కూడా
పిల్లలు కూడా ఏం చేయాలి? తల్లిదండ్రుల మాటలకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులకు మనము లోబడి ఉండాలి. ఎప్పుడు కూడా యవనస్తులేంటి, యవనరాళ్ళేంటి, ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల మాటలకు లోబడి ఉండాలి. మనం వృద్ధిలోకి వస్తాము. మన చదువు ఎందుకు కానీ జ్ఞానమందును కూడా అభివృద్ధి చెందుతాము. ఎప్పుడునూ కూడా అపవాది గద్దింపునకు లోబడని చెప్పుచున్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి అందరికీ గారాబాలం, ఒక్క మాట కూడా అనరు. ఒకవేళ తల్లిదండ్రులు ఏమన్నా అంటే అమ్మమ్మ తాతయ్య, లేకపోతే నానమ్మ తాతయ్య, లేకపోతే మేనత్తలే, వీళ్ళందరూ కూడా ఎందుకు అలా కొడుతున్నామని వాళ్ళని తిడుతూ భయం చెప్పడానికి లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఎవరికైనా కూడా భయం చెప్పుకోకంతా చెడిపోతున్నారు పిల్లలు చాలామంది. యవనస్తులు చెడిపోవడానికి కారణము ఇదే, భయం లేకపోవడమే. యవనస్తులు చనిపోయినా లేకపోతే భయం లేకపోయినా ఇదే. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగునని చెప్పినాడు. జ్ఞానం ఎలా వస్తుంది? శిక్షించితేనే జ్ఞానము వస్తుంది. శిక్షించకపోతే జ్ఞానము రాదు కదా. మనం ఎంత మాత్రమును కూడా జ్ఞానమును కలిగి ఉండాలని అనుకుంటాం మన బిడ్డలు. కానీ వారేమనుకుంటారు? మా అమ్మ మా నాన్నకి నేను అంటే ఇష్టం లేదు, అందుకనే ఇలా తిడుతున్నారు, అంత మాటలు ఏదో చెప్తూ ఉంటారు అని. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. ఒక కుర్రవాడు రోజు వాళ్ళ నాన్న వచ్చి వేరే ఫ్యాన్లు ఆఫ్ చేయరా, లైట్లు ఆఫ్ చేయరా అని రోజు ఆఫ్ చేసుకుంటూ వెళ్తాడు. రోజు చెప్తూ ఉండేవాడు అంటండి. రోజు ఇలాగే చెప్తాడు, మా నాన్నకి ఏం పని లేదు, ఇంటికాడ ఉండి ఇలాగే చెప్తూ ఉంటాడు అని అసలు పట్టించుకునేవాడే కాదంటండి. అలాగ చదువుకున్నాడు, పెద్ద చదువులు చదివాడు, ఉన్నత స్థాయికి ఎదిగాడు, చాలా జ్ఞానం గలవాడు కూడా అయ్యాడు. చదువు అంతా అయిపోయింది. దేశాలన్నీ తిరిగి వచ్చి చదువుకున్నాడు. అమెరికా వెళ్ళి చదువుకున్నాడు, లండన్ వెళ్ళి చదువుకున్నాడు. ఇవన్నీ చదువులన్నీ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసరికి జాబ్ లేదు. జాబ్ లేకపోతే ఒకరోజు లెటర్ వచ్చిందండి, జాబ్కి ఇంటర్వ్యూకి రమ్మని. వస్తే వెళ్తున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడంట అక్కడ అన్ని ఆఫీస్ నిండా లైట్లు ఫ్యాన్లు ఊరికినే తిరిగేస్తున్నాయండి. ఊరికినే తిరిగేస్తుంటే ఈ అబ్బాయి ఆఫ్ చేసుకుంటా వెళ్ళిపోయాడంట. లైట్లన్నీ ఆ తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. వేరే లైట్లు ఇలా వేసేస్తున్నా, కరెంట్ బిల్లు వచ్చేస్తుంది రోజుని, ఎందుకు ఇలాగ అనవసరంగా వేసేసి వెళ్ళిపోతున్నాను. జాబ్కి వెళ్ళినప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేసుకుంటా వెళ్తున్నాడు. లైటు ఫ్యాన్ ఎక్కడైతే ఉన్నాయో ఈ అబ్బాయి నడిచి వెళ్ళిన అంత లెక్క కూడా లైటు ఫ్యాను అలాగ ఆఫ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కదండి ఈ రోజుల్లో. సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాలో నుంచి ఆఫీస్ మేనేజర్ చూస్తున్నాడు అంటండి. అక్కడ మేనేజర్ సీసీ కెమెరాలో నుండి చూస్తున్నాడు. ఈ అబ్బాయి ఎక్కడైతే ఫ్యాన్లు ఆఫ్ చేస్తున్నాడు, ఆఫ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, అవన్నీ కూడా ఆఫ్ చేసుకుంటూ వెళ్తాం సీసీ కెమెరాలను చూస్తున్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఈ అబ్బాయి పేరు వచ్చిందండి. ఇంటర్వ్యూకి రమ్మని లోపలికన్నా, నువ్వు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యావమ్మా అని చెప్పారని. జాబ్కి నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, నా క్వాలిఫికేషన్ అడగలేదు, నా చదువు ఏంటని కూడా మీరు అడగలేదు, నాకు ఎలా జాబ్ ఇచ్చేస్తున్నారని అడిగితే, నువ్వు వచ్చినప్పుడల్లా ఇలా చేసి ఉన్నావు, అదే నీకు ప్రతి ఒక్కరికి కూడా మేము పెట్టినది ఏంటంటే పరీక్ష పెట్టింది ఏంటంటే అదే పరీక్ష పెట్టాము, లైట్లన్నీ వేసేసి ఉంచాము. ఎవరైతే జాగ్రత్త కలిగి వినయం కలిగి ఉంటారో వాళ్ళు ఆఫ్ చేసుకుంటూ వస్తారని అనుకున్నాము. ఆ పని నువ్వు చేసావు, అందువల్లనే నీకు జాబ్ ఇస్తున్నామని. తల్లిదండ్రులు చెప్పిన మాట గుర్తుకు పెట్టుకుని వాడు లోబడి ఉన్నాడు కాబట్టి జాబ్ వచ్చింది. ఒకవేళ నాకెందుకు మా నాన్న చెప్పింది మర్చిపోయి ఉండుంటే ఆ రోజు నా అబ్బాయి వినయము తెలియకపోయాను, భయము తెలియకపోవును, ఆ అబ్బాయి మాటకి లోబడతాడనే విధానమును కూడా తెలియకపోయాను. వారు సీసీ కెమెరాల నుంచి చూసి నీవు జాబ్కి సెలెక్ట్ అయ్యామని చెప్పారు. అలాగే తల్లిదండ్రుల మాటలకు లోబడి తల్లిదండ్రుల మాటలన్నీ బుర్రను పెట్టుకుంటే ఎక్కడో ఒక దిక్కున ఉపయోగపడతాయి, ఎప్పుడో ఒక దిక్కున ఉపయోగపడతాయి. వాళ్ళే అలాగే చెప్తారని అనుకుంటే వారే అపవాదికి లోనవుతారు. అంత ఆఫీస్కి మేనేజర్ అయ్యేవాడు కాదు కదండి, అంత పెద్ద జాబ్ కూడా వచ్చేది కాదు. ఎందువలన తండ్రి మాట మైండ్లో పెట్టుకున్నాడు. అది పెట్టుకోవడం వలన దాన్ని ఆచరించడం వలనే కదా తండ్రి మాటకు లోబడి ఉన్నాడు కాబట్టి ఈవేళ ఉన్నత స్థాయిలో ఉండగలిగాడు. అదేలే ఆ తండ్రి మాట లోబడకపోయినా తండ్రి మాట వినకపోయినా ఎంత మాత్రమును కూడా అది దరికి రాదు కదా. ఒక్కసారి చిన్న బిడ్డలేంటి పెద్ద యవనస్తులేంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రుల మాటలకు లోబడి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మేము తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా చెడిపోమని చెప్పరు, మంచిగా చెప్తారు తప్ప కానీ చెడిపోమని చెప్పరు. లోక 2:52 చూద్దామండి. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎలా అండి? యేసుక్రీస్తు వారు ఎలా వర్ధిల్లుచున్నారు? మనుషుల దయందును
దేవుని దయందును వర్ధిల్లుచున్నాడు. మన బిడ్డలైతే ఏమి చేయుచున్నారు? తల్లిదండ్రుల మాటలకు లోబడరు, అక్క చెల్లెల మాటలకి లోబడరు, వారి ఇష్టం వచ్చినట్టు వారు. యేసుక్రీస్తు వారే అలా తగ్గి ఉన్నప్పుడు మనం ఎంత తగ్గి ఉండాలంటారు? చాలా తగ్గి ఉండి మనుషుల యందును దేవుని దయందును కూడా వర్ధిల్లుచున్నాడు. ఎందువలన దేవుని మాటలకు లోబడి ఉన్నందుకు, తల్లిదండ్రుల మాటలకు లోబడినందుకు వారు యేసు జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయందును మనుషుల దయందును కూడా వర్ధిల్లుచున్నాడు. ఎప్పుడు చిన్నవాడి నుంచే మనము అలాగ తల్లిదండ్రుల మాటలకు లోబడి ఉంటే అలాగే ఉండి కొలది ఆ జ్ఞానం అలాగ పెరుగుతూ ఉంటుంది. ఎంత పెద్దవాడైనను కూడా ఎంత మాత్రమును కూడా పోదు. తల్లిదండ్రుల మాటలకును జ్ఞానము గలవాడే యేసుక్రీస్తు వారు ఉన్నారు. అలాంటినప్పుడు మనం ఇంకెంత ఏ విధానంగా ఉండాలంటారు? మనం ఇంకా ఎంత తగ్గింపు కలిగిన యేసుక్రీస్తు వారే అలాగ ఉన్నప్పుడు మన బిడ్డలను కానీ మనము కానీ ఇంకెంత తగ్గింపబడేవారుగా ఉండాలో ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడే అంత వర్ధిల్లుచున్నాడు. ఎందువలన? మనుషుల యందును దేవుని దయందును కూడా వర్ధిల్లుచున్నాడు. మనము కూడా అలాగే వర్ధిల్లాలని, మనము కూడా అలాగే దేవునిలో ఎదగాలని ప్రతి ఒక్కరికి చెప్పుచున్నాం. ఇది నీవు నేను చెప్పినది కాదు కదా, యేసుక్రీస్తు వారు బైబిల్లో రాసిన మాటలు. ఎవరన్నా కూడా సొంతవి కాదు కదా చెప్పుచున్నవి. ప్రతి ఒక్కరును కూడా ఈ మాటలను మనము హృదయంలో పెట్టుకుని, చిన్న బిడ్డలేంటి పెద్ద బిడ్డలేంటి ప్రతి ఒక్కరును కూడా యేసుక్రీస్తు వారే అలా వర్ధిల్లినప్పుడు, తల్లిదండ్రుల మాటలకు లోబడినప్పుడు, మనుషుల మాటలకు లోబడినప్పుడు మనం ఇంకెంత మన తల్లిదండ్రులకు లోబడి ఉండాలని ప్రతి ఒక్కరూ హృదయమును కూడా గద్దించుకోవాలి. ప్రతి ఒక్కరూ హృదయమును కూడా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. యెషయా 55:8 చూద్దామండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి ఎంత ఉన్నతంగా ఉన్నవో నా మార్గముల కంటే నీ మార్గముల కంటే నా మార్గములు, నా తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎలా ఉన్నావండి? మనం ఏదో ఒకటి ఆలోచించుకుంటాం. మనము ఒకటి చేయాలని అనుకుంటే దేవుడు ఒకటి తలస్తాడని చెప్పుచున్నారు కదా. అలాగే మన తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవి, దేవుని మార్గములు ఉన్నతమైనవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చిన అక్కడికి ఎలాగూ మరలా భూమిని తడిపి విత్తనానికి విత్తనమును భుజించుచు వానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లునో అలాగునే నా నోటి నుండి వచనములు కూడా ఉండును. ఎలాగండి? ఎలాగైతే వర్షము వచ్చి చిగురించి అది అభివృద్ధి పొందునో దేవుని మాటలు కూడా ఆయన నోట నుంచి వచ్చినవి కూడా అలాగే వర్ధిల్లునని చెప్పుచున్నాడు. మనం అలా చెప్పుచున్నాం. మనం ఇంకెంత వర్ధిల్లాలంటారు? యేసుక్రీస్తు వారు దీవిస్తున్నాడు, కానీ అవి దీవెనలు పొందుకొనిచున్నామా? మనం అంతకంతకను కూడా వర్ధిల్లులాగా వర్షం హిమమును ఆకాశము నుండి వచ్చిన అక్కడికి ఎలాగును మరలా భూమిని తడిపి విత్తనానికి విత్తనమును భుజించును ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లును అలాగనే కూడా వర్ధిల్లుచును. ఆయన మాటలు కూడా ఆయన నోట నుండి వచ్చే మాటలు కూడా అలాగునే ఉండును. దేవుని మాటలు కూడా అలాగునే వర్ధిల్లుచుండును. ఆయన మాటలు విత్తనం. మనం ఒక విత్తనం వేసామనుకోండి, దానికి నీళ్లు పోయకపోతే అది ఎదగదు కదండి. అది ఎదిగి పళ్ళను కాయలను కాయదు. అలాగనే దేవుని మాటలు కూడా అలాగే దీవిస్తున్నాను. నా నోట నుండి వచ్చిన మాటలు కూడా నిష్ప్రయోజనం కానవి. నా నోటి నుండి వచ్చిన మాటలు కూడా అలాగునే ఉండును. దేవుని నోట నుండి వచ్చిన మాటలు కూడా అలాగనే ఉండును. మనం అవి పొందుకోవాలంటే ఎలా ఉండాలి? వాక్యమును అనుసరించాలి. వాక్యమైన విత్తనమును మన హృదయంలో నింపుకోవాలి. వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యమునకు లోబడి అది మానేసి దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడికి నేను ఏం పాపం చేశాను ఇవి అంతేగాని ఎంత మాత్రమును కూడా నాలో లోపం ఉన్నదేమో నేను మార్చుకుందామని. దేవుని వాక్యము నీ మాటను సరిచేస్తుంది, నీ చూపులని సరిచేస్తుంది, నీ ప్రవర్తనను కూడా సరిచేస్తుంది. మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మారాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మధురంగా మారుస్తాడు. అలాంటినప్పుడు నువ్వు ఎంత ధన్యతను మనం మారని జీవితాలను మారుస్తానన్నాడు. మారాన్ని మధురంగా మార్చిన దేవుడు మన జీవితాలను కూడా బాగు చేస్తానన్నాడు. ఈ లోకంలో మనుషులకు నచ్చకపోవచ్చేమో, ఎందుకంటే డబ్బు అందము ఉంటేని మాత్రమే ఈ మనుషులు ప్రేమిస్తారు. ఈ లోకంలో
కావాలి. అంతేగాని డబ్బు ఇవి లేకపోతే ఎంత మాత్రం కూడా వారి దరికి చేరడు. అలాంటి ప్రేమలు వ్యర్థము. దేవుని ప్రేమ ఒకటే శాశ్వతమైనది. దేవునికి మాత్రమే మనము లోబడి ఉండాలి. దేవుని ఎడలనే మనము నమ్మకమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా ఈ లోకము వైపు కాదు కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు మనలను దీవిస్తే ఎంతసేపు అండి మనము ఇవన్నీ రావడానికి. దేవుడు తలుచుకుంటే ప్రతీది కూడా సాధ్యమే. అలాంటినప్పుడు దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. ఆయన ధర్మశాస్త్రమును మాత్రమే గైకొనాలి. ఎప్పుడును కూడా ఆయన మాటలు సున్నైనను కూడా పొల్లైనను కూడా పొల్లిపోదు. అలాంటినప్పుడు మనం ఇంకెంత వినయం కలిగి ఉండాలి. వాక్యములకు ఇంకెంత లోబడి ఉండాలి. ఈ లోకపు వైపు చూడకూడదు. ఎప్పుడును కూడా దేవుని వైపును మాత్రమే చూడాలి. దేవునికి మాత్రమే మనము లోబడి ఉండాలి. నీవును నేనును కూడా దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. దేవుని మాటలకు మాత్రమే లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమును మాత్రమే లోబడి ఉండాలి. దేవుని రాజ్యంలో చేరాలంటే వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఓపికతో ఎదురు చూడాలి. తగిన సమయం ముందు దేవుడు సమాధానమును ఇస్తాడు. కంపల్సరీ కూడా సమాధానము ఇస్తాడు. అందుకని దేవుడు దీవించేంత వరకు తగిన సమయమును కొరకు మనము ఎప్పుడూ కూడా ఎదురు చూడాలి. అది మానేసి మనం ఈ లోకపు వైపు చూస్తున్నాం. మార్కు 1:15 చూద్దామండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసును పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎలాగండి? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసును పొంది సువార్తను నమ్ముడి. దేవుని రాజ్యము సమీపంలో ఉన్నది. అందుకని మనం ఏమి చేయాలి? మారు మనసును పొందాలి. మారు మనసు అంటే ఏమిటి? పాటలు పాడటం అనేది మారు మనసు అంటారా? కాదు కదా. బోధ చేయడం మారు మనసు కాదు కదా. బాప్తీసము పొందటం కూడా మారు మనసు కాదు. మారు మనసునకు దేవుని రాజ్యంలో చేరుటకు మనం మారు మనసును కలిగి ఉండాలి. దేవుని పేరుతో చేసే ధర్మకార్యాలు పాపము ఒప్పుకుని హృదయము శుద్ధి కలిగి లోకము నుండి వేరై దేవుని వాక్యానుసారము మార్గంలో నడవడమే మారు మనసు. ఏంటదండి? హృదయం శుద్ధి చేసుకుని లోకమును వేరుగా ఉండి హృదయం శుద్ధి చేసుకుని దేవుని వైపు వాక్యంలో నడవటమే నిజమైన మారు మనసు. అలాంటి మారు మనసును కలిగి ఉన్నామా? మనం దేవుని కొరకు మనము ఓపికతో ఎదురు చూస్తున్నామా? తగిన సమయమందు మనలను మారుస్తానంటున్నాడు. తగిన సమయమందు మనలను దేవుడు హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. దేవుడు సమాధానం అనే తలంపులు ఉంటే దేవుడు సమాధానం అనే తలుపులు తెరుస్తున్నాడు. అలాంటినప్పుడు మనము అవి ఎలా ఉండాలి? దేవునిలో మనం ఆ సమాధానం అనే తలుపు తట్టుతున్నప్పుడు మనము దేవునిలో ఎదగాలి. దేవునిలో మనము వాడబడాలి. తప్పకుండా కూడా దేవుని మీద విశ్వాసం ఉంటే తప్పకుండా యేసుక్రీస్తు వారు రక్షిస్తానని చెప్పుచున్నాడు. యేసు రక్షించును, నిన్ను స్వస్థపరచును, నిన్ను బాగు చేయువాడు కూడా యేసుక్రీస్తు వారు. అలాంటినప్పుడు మన మారు మనసును పొంది దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి కానీ ఈ లోకపు వైపు కాదు. దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని మార్గంలో నడుచుకోవాలి. మనం ఎప్పుడూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మారు మనసునే మనము ఎదురు చూడాలి. అది మానేసి మనం ఎంత మాత్రమును కూడా దేవునికి లోబడి ఉండాలి కానీ ఈ మనుషులకు కాదు. ఈ మనుషులు కనిపించి ఆవిరి వంటి జీవితములు మనవి. ఏ నిమిషాన్ని ఏమి జరుగునో కూడా తెలియదు. ఎదర ఒక మాట మాట్లాడతారు, వెనకాల ఒక మాట. వీళ్ళ కోసం కాదు మనం ఎదురు చూడవలసింది, దేవుని వాక్యమును కొరకు మాత్రమే ఎదురు చూడాలి. మనం ఎప్పుడూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. మనం రాజ్యంలో దేవుని రాకడ సమీపమై ఉన్నది కనుక మనం మారు మనసును కలిగి ఉండాలి. కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసును పొంది సువార్తను నమ్ముడి, సువార్తను ప్రకటించుడు. ఈ రోజుల్లో సువార్తను ఎవరైనా చేస్తే వారికి ఏదో ఒకటి అని వారిని అంటూ ఉంటారు. దేవుడే వేసుకుంటాడు అలాంటి వారికి శిక్ష. ఎంత మాత్రమును కూడా దేవుడు వేసుకుంటాడు. మనం ప్రతి ఒక్కరము కూడా మనం తెలిసినది ఎదుటి వారికి చెప్పాలి. చెప్పి దానిని బట్టి దేవుని రాకడ సమీపంలో ఉన్నది, మీరు మారు మనసును పొందిడి అని చెప్పాలి. అది చెప్పుట వలన వారికి విశ్వాసం కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరి మాటలో ఏమున్నది ఎవరికి కూడా తెలియదు కదా. ఒక్క చిన్న మాటలో మారవచ్చు, ఒక చిన్న మాటలో ఎంతైనా కూడా మారు మనసు కలిగి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా కాలము పరిపూర్ణమై ఉన్నది, మారు మనసును దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసును పొంది సువార్తని నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఎవరు వచ్చారని? గలిలయకు. యోహాను యేసుక్రీస్తు వారు
ఈ గలిలయులకు మారు మనసు పొందమని చెప్పుచున్నారు. ఇదంతా కూడా రాసినది ఎవరు? నీవు నేను రాసినది కాదు కదండి. ఎవరు చెప్పినా బైబిల్ వాక్యముని చెప్తారు, ఎవరు చెప్పినా బైబిల్లో ఉన్నవి చెప్తారు. మన సొంత వాక్యాలు ఏమీ కూడా చెప్పరు. ఉదాహరణకి మనము చెప్తామంతే, ఏదో ఒక చిన్న మాట ఉదాహరణకి చెప్తారు ఈ లోకంలో. ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు, ఒక చిన్నది అలా చెప్తూ ఉంటారు అంతే తప్ప కానీ ఎప్పుడూ కూడా ఈ లోకపు వైపు కాదు కానీ దేవుని వైపును మాత్రమే చూడాలి ప్రతి ఒక్కరును కూడా. మనం ప్రతి ఒక్కటిని కూడా నీ స్థితిని మారుస్తుంది. నిజంగానే మనం దేవుని స్తుతిస్తే మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన కూడా మన ప్రవర్తనను మారుస్తుంది, మారు మనసును ఇస్తుంది ప్రార్థన. మనము దేవుని బైబిల్ గద్దింపునకు మనము లోబడి ఉన్నామనుకో మనకి మారు మనసును కలుగుతుంది. గద్దింపు మన గుణాన్ని కూడా మారుస్తుంది, మంచి నడవడికని కూడా నేర్పిస్తుంది, నిన్ను క్రీస్తు వైపునకు కూడా తీసుకెళ్తుంది. వాక్యము క్రీస్తు వైపునకు నడిపిస్తూ ఉంటుంది. మారు మనసు నిన్ను పరిశుద్ధమైన వైపునకు నడిపిస్తుంది, పరిశుద్ధత నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఏంటదండి? దేవుని వైపు చూస్తే మనకు పరిశుద్ధత వస్తుంది. పరలోక రాజ్యమునకు పరిశుద్ధ గ్రంథము పరలోక రాజ్యమునకు ప్రవేశించుటకు మార్గమును కూడా సిద్ధపరుస్తూ ఉంటారు. ఎంత మాత్రమును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులకు అసునుడమైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతే కాచి కాపాడి ప్రభా మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము తండ్రి. ప్రభా నీకు స్తోత్రం నాయనా. ప్రభా గడిచిన కాలం అంతే కాచి కాబడిన ప్రభా, శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం నాయన. శత్రువుల్ని మిత్రువులు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని, ఆటోల్లోని, ట్యాక్సీలోని, బళ్ళు మీద వెలిచినట్టు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. నేను జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారి జ్వరములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. నేను యాక్సిడెంట్ అయ్యి బాధపడుచున్నారు ప్రభా, వారి యాక్సిడెంట్ గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ మా తలంపులు ఒకటైతే నీ తలంపులు వేరు నాయన ప్రభా. మేము అనుకున్నది కాదు కానీ ప్రభా, నీవు అనుకున్నది చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారి గాయమును ముట్టమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడివయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి రాకపోకలలో మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని, యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వెధవరాలు తరపున వాద్యమాడేవాడు అని చెప్పి ఉన్న దేవా, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వరుడి కోసం ఎదురు చూస్తున్న వారికి సరైన సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా నీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకునిచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. కొయిట్లో పని చేయుటకు శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎంబసీలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా, వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెలిచిన వారికి మెడికల్లో పాస్ అయ్యేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా, వారికి కూడా ప్రభా క్షేమంగా ఎలుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా సంఘాన్ని, ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. పరిపాలించుచున్న వారిని, గవర్నర్లు కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నేను పరిచర్య చేస్తున్న వారిని ప్రభా
ఉద్యోగాలు చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరి ఇంట్లో అయితే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా. ప్రతి ఒక్క గృహంలోనూ నేను ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఖ్యాతిని పేరును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆరోగ్యమును ఆయుష్ను కూడా దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తమందు భూవెందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.